సత్యనారాయణ బాబా అనే మహారాజు 27 సంవత్సరాల నుంచి అన్నం నీళ్ళు లేకుండా ఉన్నాడు. విశ్వాసం నమ్మకం ముందు వైద్య శాస్త్రం వాదన చిన్నదని నిరూపించే చోటును వాళ్ళు కూడా ముగ్గురు డాక్టర్లను తీసుకుపోయి అక్కడ చెక్కబూడ చేసిర్రు. అయినా కానీ అది శివుని యొక్క వరం ఆయనకి ఇచ్చారు. బాబా తపస్సు విషయానికొస్తే ఆహారం నీరు లేకుండా ముండ్ల మిన్నే అంటున్నాడు. ముండ్లు ఇట్లా మీద వేసుకుంటాడు, మీద వండుకొని. మళ్ళీ అది చాలా మంది విదేశీయులు వస్తున్నారు. ముళ్ల పొదలపై పడుకొని ప్రయాగ్రాజ్కు వచ్చిన కాంటేవాలే బాబా 12 సంవత్సరాల నుంచి ఆయన లింగం పట్టుకొని అంతే ఉన్నాడు. గత 30 సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా ఎట్లుండగలుగుతున్నాడు? 57 ఏళ్ల గంగాపురి మహారాజ్ కూడా గడిచిన 32 ఏళ్ల నుంచి స్నానానికి దగ్గరకోయిండు. పోంగనే వాళ్ళు ఏం చేశారంటే బాణాలతో ఆయన కొట్టి చంపేశారు. జాన్ క్రైస్తవ మతబోధకుడని, ఆ ఆదివాసీ తెగవారికి కూడా మతబోధన చేయాలన్నది పిల్లట్లా కత్తుందని చెప్పేసి మీరు కూడా నేను సింహాల బోన్లో నేను నిలిచి ఉంటాను, నన్ను దేవుడు కాపాడతానంటే కాపాడతాడా? కానీ ఆఫ్రికాలో ఒక పాస్టర్ నిజంగా చేసిండు. These prophets claimed his faith was so strong he హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మేము కొత్తగా ఒక ఏరియాకి వచ్చాము. ఇక్కడ చాలా మంది హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మా మధ్యన హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ఉన్నారు. అమ్మ జై శ్రీరామ్, హరహర మహాదేవ శంభో శంకర. చక్కగా అన్నామమ్మ, ఓకేనా? హరహర మహాదేవ శంభో శంకర. అయితే కుంభమేళ అంటే మహాకుంభమేళ అంటే అది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ. అది ప్రయాగ్రాజ్లో అక్కడ జరుగుతుందన్నమాట. అక్కడికి ఎక్కువ ఎవరు వస్తున్నారంటే సాధువులు, సంతులు, అంటే మంచి మంచి బయట దేశంలో చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారన్నమాట. దగ్గర ఈ కుంభమేళ 40 కోట్ల మంది అక్కడ స్నానం ఆచరించడానికి వస్తున్నారు చాలా మంది. అయితే కుంభమేళలో మనం చూసుకున్నట్టయితే కొంతమంది సాధువులు మనకు కనిపిస్తున్నారు. ఆ సాధువులు ఎట్లుంటారని అంటే అమ్మ, ఇప్పుడు మనము రోజు తింటున్నాము కదా, పని చేసుకుంటున్నాము, మళ్ళీ రాత్రి కానీ పడుకుంటున్నాము, మళ్ళీ తెల్లారిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పని చేసుకుంటున్నాం కదా. అయితే ఉదాహరణకు చెప్తున్నాను, తిండి లేకుండా మీరు ఎన్ని రోజులు ఉండగలుగుతారు? అన్నం లేకుండా, అన్నం నీళ్ళు లేకుండా. అవమ్మా నువ్వు చెప్పు. అన్నం లేకుండా ఆగుతావు, నీళ్ళు లేకుండా ఆగలేవు కదా. అయితే అన్నము నీళ్ళు లేకుండా ఒక మహారాజు, ఆయన పేరు ఏంటంటే సత్యనారాయణ బాబా. ఏం పేరు? సత్యనారాయణ బాబా అనే మహారాజు 27 సంవత్సరాల నుంచి అన్నం నీళ్ళు లేకుండా ఉన్నాడు. విశ్వాసం నమ్మకం ముందు వైద్య శాస్త్రం వాదన చిన్నదని నిరూపించే చోటును ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్కు చెందిన బాబా సత్యనారాయణ ఆశ్రమం అంటారు. ఇరవై 27 సంవత్సరాల నుంచి అమ్మ అన్నం నీళ్ళు లేకుండా ఆయన 13 ఏటనే నాలుకే కోసేసుకొని ఒక శివలింగం మీద పెట్టి ఆ రోజు నుంచి మళ్ళీ నీళ్ళు లేవు. ఇది నిజమా కాదా అని ఒక టీవీ9 అనే మన టీవీ9 వస్తుంది కదా, మన టీవీ వాళ్ళు కూడా ముగ్గురు డాక్టర్లను తీసుకుపోయి అక్కడ చెక్కబూడ చేసిర్రు. అయినా కానీ అది శివుని యొక్క వరం ఆయనకి ఇచ్చారు. బాబా తపస్సు విషయానికొస్తే ఆహారం నీరు లేకుండా జీవించడం, హఠయోగం అనేది మన దేశంలో ఉన్న పాత సాంప్రదాయమే. మనమైతే ఒక పూట మనం తిండి లేకపోతేనే అట్లా అని చెప్పేసి మీరు కూడా తిండి లేకుండా ఉండడానికి వాళ్ళు చెప్తలేరు, ఎవరికి కూడా చెప్తున్నారా? అవునా? ఇప్పుడు మీ పాదాలకి ముళ్ళు గుచ్చింది అనుకో, మీరేం చేస్తారు? నొప్పి అయితే వస్తుంది కదా, అమ్మ అని అంటాము, లేదంటే మనం ఖచ్చితంగా తీస్తాము. అయితే ఒక బాబా గత 30 సంవత్సరాల నుంచి ముండ్ల మీనే అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 30 ఏళ్ళ నుంచి. మనం ఇప్పుడు కూడా మీరు ఫోన్లో తీసి చూస్తే కాంటేవాలా బాబా ఆయన పేరు. ఏం పేరు? కాంటేవాలా బాబా. ఆయన 30 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నాడు అని అంటే ఆ ముండ్ల మిన్నే అంటున్నాడు. ముండ్లు ఇట్లా మీద వేసుకుంటాడు, మీద వండుకొని. మళ్ళీ అది చాలా మంది విదేశీయులు వస్తున్నారు. ముళ్ల పొదలపై పడుకొని ప్రయాగ్రాజ్కు వచ్చిన కాంటేవాలే బాబా భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కాంటేవాలే బాబాగా పిలిపించుకుంటున్న రమేష్ కుమార్ మాంఝీ గత 50 సంవత్సరాలుగా ఇలా ముళ్లపై పడుకొని కుంభమేళాకు వస్తున్నానని తెలిపారు. ముండ్లు ఇట్లా మీద వేసుకుంటాడు, మీద వండుకొని. మళ్ళీ అది చాలా మంది విదేశీయులు వస్తున్నారు, చూస్తున్నారు. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందని చెప్పేసి, ఇది ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పేసి. ఎందుకనంటే భారతీయ సంస్కృతి యొక్క మన యొక్క సంపద అనేది ఋషులు మునులతోటి మనకు వస్తుంది ఇప్పటికి కూడా. అవునా? ఇది మనం ఉండగలుగుతాం, అట్లా ముండ్ల మీద ఉండగలుగుతామా? పండలేం. ఇంకొక బాబా నాగా బాబా ఉన్నాడమ్మా. ఏం బాబా? నాగబాబా. ఆయన దగ్గర తన 12 సంవత్సరాల నుంచి కుడి చేతి ఇట్లనే లేపి పైకి ఇట్లనే పెట్టుకున్నాడు. ఆయన చేతి మధ్యలో లింగం ఉంటుంది. ఏముంటుంది? చేతి మధ్యలో లింగం పట్టుకొని ఇట్లనే ఉన్నాడమ్మా, చేతి పట్టుకొని. ఎన్ని సంవత్సరాల నుంచి? గత 12 సంవత్సరాల నుంచి ఆయన లింగం పట్టుకొని అంతే ఉన్నాడు.
అది మనకు సాధ్యమవుతుంది చేతి ఇంతే పట్టుకుని ఉండడము? ఎవరికి? మనం స్నానం చేయకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాము? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, అవునా? కానీ ఒక బాబా మాత్రము గత 30 సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా ఉన్నాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే చెట్టు ఎట్లుంటుందో అర్థమైందమ్మా, చెట్టు ఎట్లుంటుందో అట్లనే ఆయన కూడా. అంటే గత 30 సంవత్సరాల నుంచి స్నానం చేయకుండా ఎట్లుండగలుగుతున్నాడు? 57 ఏళ్ల గంగాపురి మహారాజ్ కూడా గడిచిన 32 ఏళ్ల నుంచి స్నానానికి దూరంగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక సంకల్పంలో భాగంగా స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. क्या संकल्प लिया था ये तो किसी को बोलने नहीं चाहते. మనము ఇవన్నీ కూడా నిజమే, నేను చెప్పినవన్నీ కూడా ఏది కూడా అబద్ధం కాదు, అన్ని నిజమే బ్రదర్, వింటారా? ఇవన్నీ కూడా నిజమే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కానీ మేము స్నానం చేయట్లేదు, మీరు స్నానం చేయకుండానో, లేదు నేను ముళ్ళ మీద పంటున్నా మీరు ముళ్ళ మీద పండుకున్నానో, ఆహారంగా ఉండనే ఎవరు మనకు చెప్పరు. అయితే నేను నిజమైన సంఘటన చెప్తున్నాను. ఇక్కడ మీకు అండమాన్ నికోబార్ మీకు దీవులు తెలుసు కదా బ్రదర్, అండమాన్లా. అయితే ఒక అమెరికా జాన్ అనే పాస్టర్ బ్రదర్, ఓకే, మీరు కూడా క్రైస్తవులే, ఓకేనా? జాన్ అనే పాస్టర్ ఏం చేసిందంటే, నిజం చెప్పాలంటే అక్కడ ఒక ఆటవిక తెగ నివసిస్తున్నారు. అయితే ఆటవిక తెగ నివసిస్తే ఈ జాన్ అనే వ్యక్తి 4 సార్లు అక్కడ దాకా పోయిన తర్వాత 5వ సారి ప్రభుత్వం అక్కడికి వెళ్ళొద్దని ఆంక్షలు విధించింది. ఈ పాస్టర్ ఏం చేసిందంటమ్మా, బయట దేశంకి నుంచి వచ్చి వాళ్ళని మతం మారుదామని పాపం వాళ్ళ దగ్గరికి పోయిండు. పోగానే వాళ్ళు ఏం చేశారంటే బాణాలతో ఆయన కొట్టి చంపేశారు. జాన్ క్రైస్తవ మతబోధకుడని, ఆ ఆదివాసీ తెగవారికి కూడా మతబోధన చేయాలన్నది ఆయన ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బయట వారిని బద్ద శత్రువులుగా పరిగణించే సెంటినలిస్ట్ తెగవారు జాన్ అలెన్ను చంపగా ఈ నెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మళ్ళీ తీసుకుపోయి లోపల ఇప్పటి వరకు ఆయన శవం ఎవరికి దొరకలేదు. ఇప్పుడు మతం మార్చాలని అనుకోవడము ఆయన యొక్క మూర్ఖత్వం. నిజం ఫస్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఆటవిక తెగ వాళ్ళకి ఏం తెలియదు. పోయి ఇప్పుడు ఇతను ప్రాణాల మీకు తెచ్చుకున్నాడా లేదా? అవునా? మీకు తెలుసు ఆల్రెడీ బైబిల్లో దానియేలు ఏం చేసిండు బ్రదర్, మీకు తెలుసు అనుకుంటా. దానియేలు సింహంలో అతన్ని బంధిస్తే, సింహాల భూమిలో అతన్ని బంధిస్తే ఏమైంది? విడిపించబడ్డా లేదా? అవునా? అది బైబిల్లో ఒక వాక్యం ఉంది. దానియేలు అనే రాజునమ్మ ఆయన్ని ఒక సింహాల భూమిలో ఆయనని పెడితే అప్పుడు ఏమైందంటే ఆయన్ని దేవుడు విడిపించిందని చెప్తారు. అది నీకు బైబిల్లో ఉందని చెప్పేసి ఇప్పుడు బ్రదర్ మీ పేరేంది? నీ పేరు కూడా జానేనా? ఆ బైబిల్లో అట్లా కథ ఉందని చెప్పేసి మీరు కూడా నేను సింహాల బోన్లో నేను నిలిచి ఉంటాను, నన్ను దేవుడు కాపాడతానంటే కాపాడతాడా? కానీ ఆఫ్రికాలో ఒక పాస్టర్ నిజంగా చేసిండు. This prophet claimed his faith was so strong he decided to make friends with lions, but the result is not what you think. Prophet Daniel Abodunrin is a Nigerian prophet who decided to replicate the miraculous story of Daniel in the Bible. ఏం చేసిండు తెలుసా? నిజంగానే ఈ సింహాలన్నీ దాంట్లో పెట్టిపిచ్చి దాంట్లో పోయి నన్ను దేవుడు కాపాడతానని చెప్పిండు. అప్పుడు ఏం చేసినాయి? సింహాలకైనా ఆహారం అయిపోయిండు. అంటే మూఢత్వం అనేది ఇక్కడ మనము పాస్టర్లకు కానీ ఇప్పుడు నాగసాధువులకు కానీ మనం తీసుకుంటే, ఇప్పుడు నాగసాధువులకు నేను బాబాలని చెప్పినా కదా, వాళ్ళు ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోరు సాధువులు, కానీ నీకు పెళ్లి చేసుకోవద్దని చెప్తారా? నీకు చెప్తారా అమ్మ? నీకు కావాలంటే ఆశీర్వాదం చేసి పంపిస్తారు. కానీ ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది మన చర్చిలో చూస్తాము, కొంత పాస్టర్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు హోసన మందిర్ ఉందా, హోసన వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్తారు. పెళ్ళిళ్ళు చేసుకోకపోతే మరి ప్రపంచం ఎట్లా నడవాలా కదా? అంటే మనకు ఏది సరైందో, మనకేది సరైంది? మన యొక్క తాత ముత్తాతలు ఇచ్చిన సంస్కృతి సాంప్రదాయం, మన దేవుళ్ళు, అదంతా మనకు సరైందే. కానీ మధ్యలో కొంతమంది పాస్టర్లు చేంజ్ చేస్తారంటే మీ దేవుళ్ళు కాదు సాతాన్లు అన్నప్పుడే వాళ్ళకు మనకు మధ్యన ఇక్కడ పుడుతుంది. ఇప్పుడు జాన్ బ్రదర్ ఉన్నారు, ఎప్పుడన్నా మీకు అన్నాడు అట్లా? అనలేదు. కానీ ఎప్పుడు అంటాడు తెలుసా? మీకు పిచ్చి పీక్స్కి వెళ్ళినప్పుడు అంటారు. అట్లా అనేటోళ్ళు ఉన్నారా లేదా బ్రదర్? అట్లున్నారు. కానీ అందుకే మేమేం చేస్తామనంటే, సరే మీరు ఎందుకు నమ్మారో నమ్మిండ్రు, అవునా? ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన మీరు పోలేదు, నేను చెప్పినంత మాత్రాన మీరు వస్తారని నాకు నమ్మకం లేదు. కానీ మీ నడవకలే మీరు నడుస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా కొంచెం ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఇట్లా పాస్టర్లు ఏ విధంగా మోసం చేస్తున్నారు మీరు కూడా తెలుసుకోండి. సరేనమ్మా? మీరు చక్కగా విన్నారు. ఇంత మంచి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.